జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు ఫలాకాంక్షను త్యజించి కేవలము శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములను చిత్తశుద్ధి కొరకు కర్మలను ఆచరిస్తారు. మనం కూడా ఈ చిత్తశుద్ధి అనేదే మనం అలవర్చుకోవాలి. విచిత్రమైన కూటమే ఈ చిత్తకూటం అంటారు. ఈ చిత్రకూటంలోనే మన రాముల వారు వసించారు. అట్లానే మనం కూడా ఈ చిత్రకూటంలో రాముల వారిని అధిష్ఠింపజేసుకుని సదా ఆయనని దర్శించుకుంటూ ఉండండి. ఇంకా నేను ఒక అనుభవం నాకు చెప్పదలుచుకున్నాను. నేను ఒకప్పుడు మన కాశీకి వెళ్ళి 9 నిద్రలు చేద్దామని వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది వెళ్ళాము. కానీ నేను వెళ్ళింది ఏంటంటే ఆ 9 నిద్రలు ఎలా గడపాలి అని అన్నది ఒక పుస్తకంలో చదివాను. తల్లి గర్భంలో శిశువు ఎలా పరితపిస్తాడో భగవంతుడా, నాకు ఈ జన్మ ఈ గర్భంలో మళ్ళీ గర్భంలో ఉండి నేను ఈ బాధల్ని పడలేను అని అన్నాడట. తల్లి గర్భంలో ఆ శిశువు తల్లికి బాధపడుతుంది, ఆ మోస్తూ కూడా ఎన్ని బాధలు అనుభవిస్తుందో శారీరకంగా. కానీ బిడ్డని చూడాలి అన్న ఆతృత తల్లి ఉంటుంది. కానీ బిడ్డ మాత్రం ఆ గర్భ కూపం అని అనుకుంటాడట. నాకు ఎందుకు ప్రసాదిస్తున్నావు తండ్రి మళ్ళీ ఈ జన్మ అని 9 నెలలు ఆహర్నిశలు పరమాత్మనే తలుచుకుంటూ బాధపడుతుంటాడట. ఇలా తలంతా ఇలా పెట్టుకొని ముడుచుకుంటూ ఉంటాడట. అంటే ఆ బయటికి రావడం కూడా గర్భంలో నుంచి అలానే వస్తాడు. తల ముందుకు వచ్చి ఆ చేతులు ఇలా ఉంటాయట. అది మనకి తెలియదు కదా, ఎవరిది వాళ్ళకి. అందుకని మనం నిజంగా అట్లా మనం ఆ పరమాత్మని అలా అనుభవిస్తూ ఆయన ఆ కృపని ఆచరిస్తూ ఉండాలి అని 9 నెలలు అలా ఉంటాడట. అట్లా ఉండాలట కాశీలో తల్లి గర్భంలో ఉన్నట్టు. కానీ మనం వెళ్ళాము అంటే కాశీలో ఏం చూస్తున్నాం? అశుద్ధాలు అవన్నీ కాదు కదా చూడాల్సినవి. విశ్వేశ్వరుడిది దర్శనం, అమ్మవారి దర్శనం, గంగామాత స్నానం అవి చూడాలి అంతే. మిగతా ఉంటాయి అశుద్ధాలు, కానీ అవన్నీ మనకి పక్కకు తోసేసి మనకు కావాల్సింది ఏకాగ్ర చిత్తంతో గంగా స్నానాన్ని మనం ఎంత పవిత్రంగా చేస్తున్నాం. మన మనసులో ఎన్నో మలినాలు లేవా? అవి అన్నీ శుద్ధం చేసుకోవడానికి వెళ్తాం. పరమాత్మ గంగామాత ఎంత పవిత్రపరుస్తుంది. మనం కూడా కొన్నిసార్లు అవన్నీ మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు కుంభమేళాకి ఎంతోమంది నీళ్లు తీసుకొచ్చారు. అవి ఎంత శుద్ధంగా ఉన్నాయి అంటే ఆమె అంత వాటిని ఫిల్టర్ చేసేస్తుంది ఆ గంగామాత. అందుకే ఎక్కడైనా సరే ఫిల్టర్ మనం చేసుకుందాం, అమ్మవారు చేస్తుంది. అంతేకాని మనం వెళ్ళే వాళ్ళని వెనక్కి తొయ్యొద్దు. కాకపోతే వెళ్ళే వాళ్ళందరూ ఒక ప్లాన్గా వెళ్ళాలి. భగవన్నామ స్మరణ కొరకే వెళ్ళాలి. ప్రయాణాలలో ఉన్న సాధక బాధకాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం వెళ్తున్నాం పరమాత్మకే. నేను కేదార్ వెళ్ళాను, కాశీ వెళ్ళాను. ఆ కేదార్లో కూడా నేను వెళ్తూ ఉంటే, గుర్రం మీద వెళ్తుంటే నిజంగా నాకు చాలా భయం వేసింది కూడా. అక్కడికి వెళ్ళిన నేను మా మనవరాలు, మిగతా వాళ్ళందరూ ఎటోళ్ళం అటోళ్ళం అయిపోయాం. కాకపోతే మొదటి నుంచి లాస్ట్ వరకు నేను నా మనవరాలే పక్కన ఆ గుర్రాల మీద వెళ్తున్నాం. మా మనవరాలు గొంతు కూడా చాలా బాగుంటుంది, అతిశయోక్తి అనుకోకండి. ఎంత చక్కగా అలా శివనామస్మరణ చేస్తూ దాంతోపాటు నేను కూడా ఆ నామస్మరణ చేసుకుంటూ పక్కన వాళ్ళు కూడా అలా చూసుకుంటూ వెళ్ళారు. నిజంగా శివయ్య వచ్చేస్తున్నాను, శివయ్య అని ఎంత ఆర్తిగానో వెళ్ళాను. చక్కగా కేదార్లో దర్శనమైంది. మిగతావన్నీ నాకు అనవసరం. మీరు కూడా అలా వెళ్ళండి, ఆ శివయ్య దర్శనాన్ని అనుభవించండి. ఇది నాకు భగవత్ కృపతో దొరికిన అనుభూతి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కానీ మీ అందరూ మాత్రం మళ్ళీ పరమాత్మ దగ్గరికి వస్తే మిగతా వాటి గురించి ఆలోచించకండి. మనకి చాలా సమయం ఉంది మిగతా వాటి గురించి ఆలోచించుకోవడానికి. అవి మనకు అనవసరం. పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు మనం కాకపోతే కొన్ని వసతులు, సామాన్యమైన వసతులు ఎక్కడ పడితే అక్కడ ఉండలేం కాబట్టి వసతి సౌకర్యం, భోజన సౌకర్యం చూసుకోవాలి, తప్పదు. కానీ అదే పరమార్థంగా భావించకండి. మనకి భగవద్ దర్శనమే
మనకి కావాల్సింది, మన ఏకైక లక్ష్యం కూడా భగవద్ దర్శనమే. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.